హలో ఫ్రెండ్స్, మన చిన్నతనంలో మనందరికీ కూడా ఫేవరెట్ మూవీ అయినటువంటి ఆదిత్య 369 మూవీ రిలీజ్ అయితే అవ్వబోతోంది ఏప్రిల్ 4న. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికైతే. 1991లో ఈ మూవీ రిలీజ్ అయింటుంది. ఆ టయానికి ఇంకా మ్, నేనైతే పుట్టలేదన్నమాట. సో నాకు తెలిసి స్కూల్ లైఫ్లో అనేక సార్లు టీవీలో చూసినటువంటి మూవీ ఏదైనా ఉందంటే అది ఆదిత్య 369. సో ఈ టీవీలో ఉదయం 9 o'clock వేసేవాళ్ళు. ఆ టయానికి ఈ మూవీ వచ్చినప్పుడు స్కూల్ ఎగ్గొట్టి మళ్ళీ ఈ మూవీని చూసేవాళ్ళం. అంత ఇష్టం అనమాట ఈ చిత్రం అంటే. ఎందుకంటే దీంట్లో ఒక చిన్నపిల్లలకి ఇష్టపడేటటువంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అంటే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది ఈ చిత్రం. అండ్ స్పెషల్ ఆ టైం మిషన్ కాన్సెప్ట్ కానివ్వండి, నాకైతే శ్రీకృష్ణదేవరాయ గారి ఆ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ అందులో బాలేబాబు గారి లుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయి. అండ్ అలాగే ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా చాలా బాగా చూపించారు. మొత్తానికైతే నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఈ చిత్రం. సో మరోసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి 4Kలో ఈ మూవీని మన ముందుకు తెస్తున్నటువంటి మూవీ టీంకి మాత్రం నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పాం కదా, అప్పట్లో మనకు తెలీదు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది. సో ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని పొందాలనుకుంటున్నాను. సో రేపు ఈ మూవీని చూశాక ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అన్నది మరో వీడియో ద్వారా తెలియజేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి మీరు కూడా వెళ్తున్నట్లయితే కమెంట్ బాక్స్లో ఏ ఊర్లో ఏ థియేటర్లో చూస్తున్నారో అన్నది ఒకసారి కమెంట్ చేయండి.